హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. 32 ఏళ్ల సర్వీస్ లో 25 ట్రాన్స్ఫర్లు, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపిన హీరోయిజం, విధి నిర్వహణలో వెనకడుగు వేయని గుండె ధైర్యం, నికార్సైన పోలీస్ గా ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన రిటైర్డ్ అడిషనల్ డీసీపీ వీరేశ్వరరావు గారు ఇవాళైతే మన స్టూడియోలో ఉన్నారు. అసలు పోలీస్ జీవితాలు ఎలా ఉంటాయి, ఆ జాబ్ లో ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కొన్నారు, కుటుంబం సపోర్ట్ ఎలా ఉండేది, డ్యూటీలో పోలీస్ ఎలా ఉండాలి, నేటి తరం ఏం నేర్చుకోవాలనే విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు సార్? అంతా ఫైన్ సార్ చెప్పండి. SV6 ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వీరేశ్వరరావు. నేను 1985 బ్యాచ్లో సబ్ ఇన్స్పెక్టర్గా గ్రూప్ 2 సర్వీసెస్ సెలెక్ట్ అయ్యి అనంతపూర్లో ట్రైనింగ్ తీసుకున్నాను. ట్రైనింగ్ మాకు ఇప్పుడు 9 నెలల ట్రైనింగే, అప్పుడు మాకు 12 నెలల ట్రైనింగ్. అది కాక మాకు ఎన్మాస్గా ఒక 1 మంత్ ఎక్సెస్ చేశారు, 13 నెలల ట్రైనింగ్. అది మాకు ఒక విచిత్రమైన పరిస్థితి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఎదుర్కొన్నాం. కానీ అదే మాకు ఒక స్థైర్యాన్ని ఇచ్చింది. అనుకోని పరిస్థితులు ఎట్లా తట్టుకోవాలన్న దానికి అదొక మాకు మొదటి అడుగులోనే నేర్పించడం జరిగింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లాకు అలాట్ చేశాను నన్ను. సార్ ముందుగా మీ కుటుంబం గురించి చెప్పండి సార్. మా నాన్నగారు సింగరేణిలో, బెల్లంపల్లి సింగరేణి కోల్ మైన్స్ లో ఆఫీస్ సూపరింటెండెంట్. నా ఎడ్యుకేషన్ అదంతా కూడా సింగరేణి బెల్లంపల్లి సిఎస్ హై స్కూల్, తర్వాత మంచిర్యాల కాలేజీలో జరిగింది. మేము 3 బ్రదర్స్ 3 సిస్టర్స్. అన్నయ్య కూడా సింగరేణి మైన్స్లోనే ఎంప్లాయీ. తమ్ముడు కూడా 95 బ్యాచ్లో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయినాడు. 3 సిస్టర్స్, వాళ్ళు సెటిల్ అయిపోయినారు. ఈ 85లో సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ అసలు ఈ జాబ్ లోకి ఎలా వచ్చారు సార్ మీరు? ఈ జాబ్ లోకి ఇంట్రెస్ట్ లేకపోతే చిన్నప్పటి నుంచి? నేను యాక్చువల్గా సింగరేణిలోనే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను. అప్పటికి సిచ్యుయేషన్ బాగా ఇదైపోయింది, ఓవర్ రిక్రూట్మెంట్ అయిపోయింది, దొరకట్లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ సమయంలో టెలిఫోన్స్లో టెక్నికల్ అసిస్టెంట్గా జాబ్ వచ్చింది. అది ప్యూర్లీ అన్న మార్క్స్ దీని మీద. దాంట్లో జాయిన్ అయిపోయినాను. దాంట్లో జాయిన్ అయిపోయి నేను సింగరేణిలకి ట్రై చేద్దామని సింగరేణికి సంబంధించిన ఎగ్జామ్స్కి వాటికి ప్రిపేర్ అవుతున్నాను. నాకు అప్పటికి బయట ప్రపంచం తెలియదు. మా అంతా సింగరేణి అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. అక్కడ సౌకర్యాలు బాగుండేవి, అక్కడే ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాను. అయితే ఇంతలో ఒక ఫ్రెండ్ ఇది చేశాడు, ఇది నోటిఫికేషన్ వస్తుంది, బాగుంటుంది, టెలిఫోన్స్లో ఉండే ఫ్రెండ్ ఎంవి చంద్రశేఖర్ అని, ఈజ్ వెరీ ఫాండ్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్. నేను దానికోసం ట్రై చేస్తున్నా, షార్ట్లీ నోటిఫికేషన్ వస్తుంది, అది ఇది అని చెప్పేసి మేమిద్దరం మంచి మిత్రులుగా ఉండేవాళ్ళం. అంటుంటే సరే నేను క్యాజువల్గా ఉన్నాను. కాకపోతే నాకు ఈ పేపర్ రీడింగ్ హ్యాబిట్ ఒకటి బాగా ఉండేది. ఆ నోటిఫికేషన్ వచ్చింది, కానీ ఆ చంద్రశేఖర్కి తెలియదు పాపం. సరే ఒక 2 రోజులు చూశాను, మళ్ళీ ఏమైనా చెప్తాడేమో అని. ఆయనకు తెలియలేదు. తర్వాత నీకు గుడ్ న్యూస్ చెప్తా, నాకు పార్టీ చేయాలని చెప్పేసి ఆ చంద్రశేఖర్ దగ్గర పార్టీ తీసుకొని నోటిఫికేషన్ ఆయనకి ఇచ్చాను. బాగా థ్రిల్ అయిపోయినాడు. నా అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా అతనే కంప్లీట్ చేశాడు. చేసి ఆయనతో పాటు నేను కూడా ఎగ్జామ్కి అపియర్ అయినాను. అప్పుడు మాకు ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 ఉండేవి. అయితే ప్రిలిమినరీలో అతను స్కోర్ చేయలేకపోయాడు. నేను అప్పుడు నాకు 25 ఇయర్స్. నాకు 25 ఇయర్స్లో సరే సమ్హౌ ఐ హ్యావ్ సెలెక్టెడ్ అండ్ సెంట్ ఫర్ దిస్ ట్రైనింగ్. టెలిఫోన్స్ దానికి రిజైన్ చేసేసి దీంట్లో జాయిన్ అయిపోయినాను. జాయిన్ అయిన కొత్తలో మా శాలరీ 1100 రూపీస్ 85లో. సరే అది అప్పటికి సరిపోయి నార్మల్గా చేసుకుంటే లగ్జరీగా పనికి వచ్చేది కాదు, కానీ నార్మల్ లైఫ్కి సరిపోయేది అప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ దాని ప్రకారం. అనంతపూర్లో ట్రైనింగ్ అండి. అనంతపూర్ అంతా బాగా కరువు ప్రాంతం. చాలా అక్కడ లైఫ్ అంటే మేము సింగరేణిలో పబ్లిక్ లైఫ్ కంపేర్ చేస్తే, తెలంగాణలో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ లైఫ్ కంపేర్ చేస్తే అనంతపురం బాగా వెనుకబడిన ప్రాంతం, చాలా కరువు ప్రాంతం. ఎక్కువ ల్యాండ్స్ అన్నీ కూడా బీడుగానే ఉండేవి. చెట్లు అంటే ఎక్కువ సర్కార్ తుమ్మ చెట్లే ఉండేవి. మా క్యాంపస్లో కూడా ఎక్కువగా సర్కార్ తుమ్మ చెట్లే ఉండేవి. అంటే మీ ఫస్ట్ పోస్టింగ్ అక్కడేనా సార్? ఫస్ట్ ట్రైనింగ్ అక్కడ 13 months ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఖమ్మం జిల్లా కల్లూరుకి వచ్చాం. అది మంచి సస్యశ్యామలమైన ప్రదేశం. నాగార్జున సాగర్ కెనాల్స్ వచ్చి
క్రాప్స్ అవి బాగుండే. కాకపోతే పొలిటికల్గా బాగా అవేర్నెస్ ఉన్న ప్రాంతం. అది వెంగళరావు గారు అక్కడి నుంచే ఎలక్ట్ అయినారు. ఆయన ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఆ ఏరియాను ఇరిగేషన్ పరంగా బాగా డెవలప్ చేసి తర్వాత అనేక సౌకర్యాలు కల్పించారు. పబ్లిక్ కూడా రాజకీయంగా మంచి అవేర్నెస్ ఉండేది. తర్వాత దానికి తోడ్పాటు కాంగ్రెస్కి కౌంటర్గా కమ్యూనిస్ట్ సంబంధించిన పార్టీలు కూడా అక్కడ అన్నీ యాక్టివ్గా ఉండేవి. కాబట్టి పార్టీలు అన్నీ కూడా బాగా యాక్టివ్గా పనిచేయటం వల్ల ప్రజల్లో బాగా అవేర్నెస్ ఉండేది. అది కొంతమంది ఆఫీసులకు అక్కడ పనిచేయడం కొంచెం టఫ్గా, అంటే ఇష్టపడరు. ఖమ్మం జిల్లాలో పనిచేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే పబ్లిక్ క్వశ్చన్ చేస్తుంటారు. మన చిన్న రాంగ్ స్టెప్ వేసినా కానీ వాళ్ళు తీవ్ర నిరసన చేస్తారు, క్వశ్చన్ చేస్తారు, ఆందోళన చేస్తారు. కల్లూరులో ఫస్ట్ పోస్టింగ్ 1987 ఏప్రిల్లో స్టార్ట్ అయిందండి. మొదట్లో సిబ్బంది అంతా కూడా బాగానే సహకరించారు. అదృష్టవశాత్తు అక్కడ అంత కొత్తగా ఎన్నికైన సిబ్బంది ఉండేవాళ్ళు. కొంతమంది పాత వాళ్ళు, కొంతమంది వాళ్ళు పాత సీనియర్స్ కూడా ఎట్లా చేయాలి ఏంటి చెప్పేది. అయితే అక్కడ మెయిన్ క్రైమ్ ఏరియా, బార్డర్, ఆంధ్ర తెలంగాణ బార్డర్ కావటం ఒకటి. తర్వాత ఆ ఏరియా నుంచి క్రిమినల్స్ వచ్చి దొంగతనాలు కాస్త ఎక్కువ జరుగుతాయి, హౌస్ బ్రేకింగ్స్ ఎక్కువ జరుగుతుండేవి. పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేశాము అక్కడ. అయితే అక్కడే మాకేంటంటే ఇన్ఫార్మర్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలన్నది అర్థమైంది. ఎవరెవరు అఫెన్స్ చేస్తున్నారు, చేసిన తర్వాత వాళ్ళు ఎట్లా పోతున్నారు, ఇక్కడికి వచ్చి ఎట్లా షెల్టర్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, తర్వాత వాళ్ళు దొంగ సొత్తు ఎక్కడ అమ్ముతున్నారు, ఇట్లాంటివన్నిటి మీద బాగా పరిశీలన చేయటం అలవాటైంది. తర్వాత నోటెడ్ క్రిమినల్స్ను తీసుకొని దాంట్లో వాళ్ళు ఎందుకు అసలు క్రిమినల్గా మారారు అన్న విషయం కొద్దిగా చేసి వాళ్ళను కొద్దిగా ఇన్ఫార్మర్స్గా మలుచుకోవడం జరిగింది. దానివల్ల మాకు మంచి సక్సెస్ రేట్ వచ్చింది. సో డిటెక్షన్ యావరేజ్గా ఉన్నప్పటికీ కూడా ప్రివెన్షన్లో బాగా పర్ఫెక్ట్నెస్ వచ్చింది. చాలా మటుకు నేరాలు ప్రివెంట్ చేయగలిగాం. దాని తర్వాత అక్కడ ఒక 2 years చేసిన తర్వాత అక్కడి నుంచి సత్తుపల్లి పక్కనే, అదే సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్, అక్కడికి ట్రాన్స్ఫర్ జరిగింది. అది ఇంకా సెన్సిటివ్ ప్లేస్. అది రాజకీయంగా బాగా ఇదైంది. అక్కడ ఒక 1 year చేసిన తర్వాత మళ్ళీ ఖమ్మంకి వచ్చాము. ఖమ్మంలో కూడా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ బాగుండేది, వాటిలో ఇది ఉండేది. తర్వాత లా అండ్ ఆర్డర్ పరంగా కూడా ముక్కుసూటిగా ఉంటేనే పని చేయగలం అన్నది అర్థమైంది. మనం ఏ ఒకవైపు కొంచెం ఇది చేసుకున్నా కానీ అదర్ పార్టీస్ మనల్ని బాగా బ్లేమ్ చేస్తారు, మనం ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ క్రియేట్ అయిందని చెప్పేసి. సరే ట్రాన్స్ఫర్లు అయినా పర్వాలేదు, మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా పనిచేయటం బెస్ట్ అన్నది ఈ 3 ప్రదేశాల్లో చేసిన అనుభవం మీద ఒక అవగాహనకు రావడం జరిగింది. అంటే ఏ జిల్లాలో చేశారు సార్? నేను ఖమ్మం తర్వాత 6 years సబ్ ఇన్స్పెక్టర్గా ఖమ్మం జిల్లాలో చేశాను. ఖమ్మం తర్వాత భద్రాచలం ట్రాన్స్ఫర్ చేశారు. భద్రాచలం నుంచి చెర్ల అని బాగా నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా, ఛత్తీస్గఢ్ బార్డర్, అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. తర్వాత ముదిగొండ అని ఫ్యాక్షన్ ఏరియాకి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ప్రమోషన్ జరిగింది. 6 ఏళ్లలో 6 ట్రాన్స్ఫర్లు జరిగినప్పటికీ కూడా రికార్డు పరంగా క్లీన్గా ఉండటం వల్ల వెంటనే ప్రమోషన్ 6 yearsలోనే మాకు ప్రమోషన్ దొరికింది. ప్రమోషన్ తర్వాత మమ్మల్ని అప్పుడు నక్సల్స్ యొక్క ప్రభావం బాగా తీవ్రంగా ఉంది. అంతకుముందే 2 years ముందు సంతోష్ కుమార్ గారు అని ఒక ఎమినెంట్ ఆఫీసర్ను, తర్వాత మా బ్యాచ్మేట్ ఒక అతన్ని, కిషోర్ అని అతన్ని ఏటూరు నగరంలో బ్లాస్టింగ్లో చంపేశారు. సో దానివల్ల చాలామంది సీనియర్ ఆఫీసర్స్, తర్వాత ఇంట్లో ఫ్యామిలీ ఒత్తిడి పరంగా ఉద్యోగం ఉన్నా లేకపోయినా పర్వాలేనేసరికి దాదాపు ఆ జోన్లో 50 మందికి పైగా ఆఫీసర్స్ డిఫరెంట్ వింగ్స్, లా అండ్ ఆర్డర్ వదిలిపెట్టి డిఫరెంట్ వింగ్స్కి వెళ్ళిపోయినారు. చాలా వ్యాక్యూమ్ ఏర్పడ్డది. సో ఈ టైంలో యంగ్స్టర్స్ అవసరము ఇది అనే ఉద్దేశంతో ఆఫీసర్స్, యంగ్స్టర్స్ మాకు పెద్దగా సర్వీస్ లేకపోయినా, అంటే 4 yearsకే ప్రమోషన్ ఇవ్వాలి, కానీ నార్మల్గా అప్పుడు 10 yearsకి వచ్చేది. 10 yearsకి వచ్చే ప్రమోషన్ మాకు 6 yearsలోనే ప్రమోషన్ ఇచ్చి ఈ ఎఫెక్టెడ్ టఫ్ ఏరియాస్లో మమ్మల్ని పోస్టింగ్ ఇచ్చారు. అట్లా బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత మీ ఫ్యామిలీలో ఏమన్నా ఇబ్బంది? న్యాచురల్గా ఉంటుంది, అందరికీ భయం. అసలు డిపార్ట్మెంట్లో ఎంటర్ అవుతుంటానే అందరికీ ఒక రకమైన ఒక భయము, ఒక ఆందోళన ఉంటుంది. కానీ ఒకటే వాళ్ళకి మోట్ చేసింది, ఇప్పుడు మనం చేసే డ్యూటీ మనం చేస్తూ ఉండాలి. బయట కూడా యాక్సిడెంట్లో చాలామంది చనిపోతున్నారు, జబ్బుల వల్ల చాలామంది చనిపోతున్నారు. అట్లా అని మనం డెత్ అనేది ఇన్విటబుల్, ఎవరు అవాయిడ్ చేయలేరు. మన జాగ్రత్తలు తీసుకొని మనం సిన్సియారిటీ వర్క్ చేస్తే
గాడ్ ఈజ్ గ్రేట్. ఎవరు ఎట్లా సర్వ్ అయితే అట్లా సర్వ్ అవుతారు. అందువల్ల దాని గురించి నాకు పెద్దగా సంకోచమే. ఇంట్లో వాళ్ళు భయపడుతుండేవాళ్ళు. వాళ్ళకు కూడా ఇదే విధంగా ఇది చేయటం. తర్వాత మేము ఏం ప్రికాషన్స్ తీసుకుంటున్నాము ఏంటి అన్నది వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సో ధైర్యంగానే ఉండేవాళ్ళు. లోపల కొంచెం సంకోచం ఉన్నప్పటికీ కూడా వాళ్ళను తరచూ దాన్ని ఈ సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎట్లా తప్పుకోవాలి, ఇన్సిడెంట్స్ ఎట్లా అవాయిడ్ చేయాలి అనే దానికి వాళ్ళను ట్యూన్ చేయడం జరిగింది. అంటే సార్ మీరు పోలీస్ జాబ్ కి వచ్చినప్పుడు మీకు మ్యారేజ్ అయిపోయింది సార్? అప్పటికి మ్యారేజ్ అయింది. మీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉండేది సార్? సపోర్ట్ కొంచెం బాధగా ఉన్నప్పటికీ కూడా మా మోరల్ కరేజ్ బాగా ఇచ్చేది, కోఆపరేట్ చేసేది. మేము ఎంత టఫ్ డ్యూటీస్కి ఎక్కడెక్కడ పోయినా కానీ ధైర్యంగా ఉండేది. కొంచెం ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఫ్యామిలీ పరంగా నాకు ఇబ్బందులు రాకుండా మోరల్ సపోర్ట్గానే తను ఇబ్బంది పడ్డప్పటికి కూడా నేను ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో పూర్తి సహకారం లభించింది. మొత్తంగా ఎన్ని ప్రమోషన్స్ వచ్చాయి సార్ మీరు ఈ డిపార్ట్మెంట్? ప్రమోషన్ అండ్ పర్మిట్ నార్మల్ గానే వచ్చినాయి. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఇన్స్పెక్టర్ అయినాను, ఇన్స్పెక్టర్ నుంచి డిఎస్పీ అయినాను, డిఎస్పీ నుంచి రిటైర్ అయ్యే ముందు అడిషనల్ ఎస్పీ అయినాను. సాటిస్ఫాక్టరీ అయినాను. అంటే మీరు జాబ్ చేసేటప్పుడు మీ ఉద్యోగంలో ఏమన్నా మర్చిపోని సంఘటన ఉంది అని ఏమన్నా ఉంది సార్? అంటే చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడు ఏటూరు నగరం ఏరియాలో చేసినప్పుడు అంత బయటికి వెళ్తే తిరిగి వస్తామో రాము అన్నది సమస్య. అవును. తర్వాత ఏరియా అంతా కూడా బాగా ఫారెస్ట్ ఇన్ఫెస్టెడ్ ఏరియా, డెవలప్మెంట్ అన్నది అసలు లేదు. కొన్ని ప్రాంతాలకు ఖాళీ నడకన పోవటం కూడా కష్టమే. కేవలం ఎడ్ల బండి ఒకటే సాధనంగా ఉండేది. అట్లాంటి టైంలో డ్యూటీలు చేస్తూ ఉన్న క్రమంలో ఆఫీసర్స్ మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, చాలా ఫోర్స్ ఇచ్చారు నాకు. దాదాపు బిఎస్ఎఫ్ వాళ్ళు 200-300 మంది ఉండేవాళ్ళు. ఆ సందర్భంగా మేము అక్కడ ఎటువంటి మా మీద నేరాలు జరగకుండా కాపాడుకోగలిగాం. అది ఒకటి చాలా సంతృప్తికరమైన విషయం. దాని మీద అక్కడ ఒక 2 years చేసిన తర్వాత దెన్ ఐ షిఫ్టెడ్ టు హన్మకొండలో ఇన్స్టెంట్గా హన్మకొండ టౌన్ పోస్టింగ్. అక్కడ కూడా కొంత ఇదే ఫీల్డ్లో వర్క్ చేయడం జరిగింది. అయితే ఏటూరు నగరంలో చేసుకున్న హ్యూమన్ సోర్సెస్ ఇవన్నీ కూడా నాకు హన్మకొండలో పనికొచ్చినాయి. అక్కడ ఇక పెద్ద సంఘటన ఏం జరగలేదు. కానీ తర్వాత క్రమంలో అత్యంత ముఖ్యమైన సంఘటన 2011లో జయశంకర్ గారు చనిపోయినప్పుడు ఒకేసారి వరంగల్లో పెద్ద గ్యాదరింగ్, తెలంగాణ ఎస్టేట్స్ అందరూ కూడా ఆయన అంటే వాళ్ళందరికీ చాలా అభిమానం కాబట్టి చాలా మంది ఇంక్లూడింగ్ అప్పటి టాప్ లీడర్స్ అందరూ కూడా అక్కడ గ్యాదర్ అయినారు. పెద్ద ప్రొసెషన్ జరుగుతోంది. ఆ టైంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందే ఎన్టీఆర్ విగ్రహం ఉండేది. ఆ విగ్రహాన్ని కూలగొట్టాలన్నది కొంతమంది యువకులకు ఒక ఈజీలు వచ్చింది. సరే, పోలీస్ హెడ్ క్వార్టర్ ముందే ఒక స్టాచ్యూను ధ్వంసం చేయడం అనేది మేము టాలరేట్ చేయలేము, అది మా ఫెయిల్యూర్ కిందకు వస్తుంది. అందువల్ల వెంటనే దీన్ని మేము ప్రిపేర్డ్గా ఉన్నాము. ఈ రైట్ గేర్ అంతా వేసేసుకొని హెల్మెట్ షీల్డ్ అంతా తీసుకొని టకటక విగ్రహం పైకెక్కి మేము బతికుండగా విగ్రహం పడిపోకూడదన్న కాన్సెప్ట్ తోటి అక్కడ నిలబడ్డాం. ఒక 15 నిమిషాలు తీవ్రమైన రాళ్ల వర్షం జరిగింది. చూసే వాళ్ళందరూ కూడా మేము అక్కడ పడిపోతామేమో, ఆ విగ్రహం పైనుంచి కింద పడిపోయి ఇంజురీ అయిపోతామో అన్నంత భయానకంగా ఉండే. కానీ సంహౌ లీడర్స్ ఎన్ని అడుగులు ఉండొచ్చు సార్ విగ్రహం? ఆ విగ్రహం దాదాపు అంతా 20 feet హైట్ ఉంటుంది. 20 feet హైట్ లో ల్యాడర్ ఎక్కి, ఇప్పుడు మనకు జంక్షన్స్ లో పెద్ద విగ్రహాలు పెడతారు కదా, ఆ ల్యాడర్ మీద ఎక్కేసి పూలమాలలు వేస్తుంటారు కదా, అట్లాంటి దగ్గర షీల్డ్స్ పెట్టి మేము కవర్ చేసుకుని ఉన్నాం. దాని నుంచి కింద పడితే డెఫినెట్ గా కింద ఉన్న రైలింగ్స్ అవి ఉంటే అవన్నీ తీవ్రమైన గాయాలయ్యే అవకాశం ఉంది. సరే, వాళ్ళే కొద్దిగా రీకన్సైల్ అయ్యి లీడర్స్ కన్విన్స్ చేసి ఆ స్టెమ్ బిల్డింగ్ ఆపి ఆ ప్రొసెషన్ అంతా విగ్రహం దాటిపోయేదాకా మేము అక్కడ ఉండి, సో ఆ విగ్రహాన్ని అప్పుడు కాపాడగలిగాం. దట్ ఈస్ ఎ వెరీ సాటిస్ఫాక్టరీ ఇష్యూ.
సార్ ఇంకొకటి జయశంకర్ సార్ చనిపోయినప్పుడు అంత్యక్రియలప్పుడు కూడా చాలా ఆటంకులు అయితే ఎదురయ్యాయని చెప్పేసి మేము అవును, విన్నాం. చాలా మంది సో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఇతర అంటే ఒకటి ఈ ఉద్యమకారులు కూడా వాళ్ళు ఒక జెన్యున్ దానికోసం ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఉద్యమకారులందరితో కూడా మాకు సరే వాళ్ళు ఏమైనా నేరాలు చేసినప్పుడు వాళ్ళు ఏమైనా ఆందోళన కేసులు చేసినప్పుడు కేసులు అయ్యేవి, మిగతా వాళ్ళు వాళ్ళు ఒక లైజన్ లాంటిది మెయింటైన్ చేసేవాళ్ళం. వాళ్ళను అల్టిమేట్ గోల్ ఈజ్ అచీవింగ్ ద స్టేట్ తెలంగాణ. అట్లాంటిది ఇండివిజువల్గా క్రైమ్స్ చేయటం వల్ల దానికి లాభం లేదు అని కాస్త వాళ్ళని కన్విన్స్ చేస్తూ, తర్వాత మా ఇంటెలిజెన్స్ వీళ్ళు నెక్స్ట్ రేపు ఏం చేయబోతున్నారు అన్నది కొంచెం తెలుసుకొని దాన్ని కొంచెం కంట్రోల్ చేస్తూ వాళ్ళను గైడ్ చేస్తూ వాళ్ళను మేము ప్రికాషన్స్ తీసుకుంటూ ఆ రకంగా పోయినాం. ఇదే సందర్భంలో ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మహబాద్ రైల్వే స్టేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంలో అప్పటి ఎంపీ గారు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ సాధకం వస్తున్నారన్న దాన్ని ఎదుర్కోవటానికి రాళ్ల దాడి జరిగింది, ఫైరింగ్ కూడా జరిగింది. అట్లాంటి దాంట్లో కూడా నేను ఇరు వర్గాల మధ్యలో ఉండి మన రైల్వే స్టేషన్ వాళ్ళు ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఒకటి ఉపయోగించుకొని దాన్ని కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఎటువంటి మేజర్ క్యాజువాలిటీస్ లేకుండా చేయడం జరిగింది. ఆ రెండు సందర్భాలు కూడా వేల మంది పబ్లిక్ వాళ్ళను మనం ఏ రకంగా కూడా ఫోర్స్ తోటి ఎదుర్కొనే పరిస్థితి కాదు. ఈ రెండు కూడా నా కెరీర్లో పెద్ద అచీవ్మెంట్స్ కింద నేను భావిస్తున్నాను. ఇంకొకటి శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసుకు ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటారు? పోలీసులో ఫస్ట్ పేషెన్స్ ఉండాలండి. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఏమి జరగబోతుంది, ఎటువంటి సంఘటన ఎటువంటి దానికి మన ఏరియాలో ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందన్న ఒక అవగాహన ఉండాలి. దాని గురించి ఎప్పటికప్పుడు న్యూస్ కానీ ఇన్ఫర్మేషన్ అనేది న్యూస్ ద్వారా వస్తుంది, మన సోర్సెస్ మన ఇన్ఫార్మర్స్ ద్వారా వస్తుంది. ఇవన్నీ కూడా మనం క్రోడించుకొని మనకు నెక్స్ట్ మూమెంట్లో ఏం జరగవచ్చు. ఇప్పుడు సపోజ్ జయశంకర్ గారు ఆ రోజు చనిపోయిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పెద్ద ఎత్తున ప్రజలు 2-3 గంటల్లో పెద్ద ఎత్తున జమ అవుతారన్నది అసెస్మెంట్ చూసుకొని వెంటనే ఆఫీసర్లను అప్రోచ్ చేసి, సార్ మ్యాక్సిమం క్రౌడ్ వస్తుంది సార్, దీనికి ఏర్పాటు చేయాలంటే వాళ్ళు ఇతర జిల్లాల నుంచి కూడా మాకు ఫోర్స్ పంపించి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేయటం వల్ల అంత పెద్ద అది వరంగల్లో హైయెస్ట్ గ్యాదరింగ్, దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగాం. అదేవిధంగా ఏ లా అండ్ ఆర్డర్ ఇష్యూకైనా ఇన్ఫర్మేషన్ జాగ్రత్త తీసుకోవాలి. దానికి సంబంధించిన ప్రివెంటివ్ యాక్షన్స్ ఏమేం చేయాలన్నది ఆఫీసర్స్ను సబార్డినేట్స్ తోటి డిస్కస్ చేసి అది ప్లాన్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. తర్వాత దాని కమ్యూనికేషన్ సిస్టమ్, దాన్ని ఎజిటేటర్స్కు మనం తెలియజేయడానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఒకటి జాగ్రత్త పెట్టుకోవాలి. చాలామంది నేను గమనిస్తున్నా నెగ్లెక్ట్ చేస్తున్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ పోలీస్కి. వాళ్ళకు లాఠీస్, రైట్ గేరు, వెపన్స్ ఎంత ఇంపార్టెంటో ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనేది కూడా అంత ఇంపార్టెంట్. దాంతో వీ కుడ్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ దెమ్. అదేవిధంగా మన ఫోర్సెస్ను కూడా మనం రికాల్ చేసుకోవటానికి, రీఆర్గనైజ్ చేసుకోవటానికి చాలా పెద్ద సాధనంగా ఉపయోగపడుతుంది. చాలా పెద్ద ఇన్సిడెంట్స్ కూడా చిన్న పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వల్ల మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ తర్వాత పొజిషన్స్ ఉద్రేకానికి లోన్ కావద్దు. ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు సీనియర్స్ తోటి, కొలీగ్స్ తోటి స్టెన్ యాక్షన్ తీసుకునే ముందు ఒకసారి డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసి దాంట్లో ఉన్న లీగల్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి, ఏమన్నా మనం వైలేట్ చేయాల్సి వస్తుందా, వైలేట్ చేయకుండా ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, అట్లా ప్రిపేర్ అయ్యి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ను మనం ఎక్కువ రిస్క్ లేకుండా మనం హ్యాండిల్ చేయొచ్చు. ఇంకొకటి పోలీస్ అధికారిగా మీరు వర్క్ చేసేటప్పుడు మీరు సాధించిన అవార్డ్స్ కానీ మీకు వచ్చిన అచీవ్మెంట్స్? దాదాపు ఇవన్నీ నక్సలైట్ ఇష్యూస్లో వర్క్ చేయటం వల్లనైతేనేమి, తర్వాత క్రైమ్ దాని వర్క్ చేయటం దాదాపు ఒక 25 వరకు క్యాష్ రివార్డ్స్ వచ్చినాయేమో, అరౌండ్ 50 వరకు గుడ్ సర్వీస్ ఎంట్రీస్, తర్వాత రివార్డ్స్ వచ్చినాయి. ఐఎమ్ హ్యాపీ విత్ దట్ రికగ్నిషన్ ఆఫ్ ద వర్క్. అంటే నక్సలైట్స్ లో ఎన్ని ఇయర్స్ చేశారు సార్? మ్యాక్సిమం అంటే అవుట్ ఆఫ్ 32 ఇయర్స్ ఒక 20 ఇయర్స్ నక్సలైట్ ఫీల్డ్ లోనే వర్క్ చేయడం జరిగింది మ్యామ్. అది అంటే ఫస్ట్ 6 ఇయర్స్ దాంట్లో లేదు, ఒక చర్లలో ఉన్నప్పుడు మాత్రం అక్కడ ఏరియాను కొంత కంట్రోల్ చేసుకోవడం జరిగింది. తర్వాత అంతా కూడా నక్సలైట్స్ వర్క్లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.
దాంట్లో డిఫరెంట్ గ్రూప్స్, దాంట్లో ఇది తర్వాత లైఫ్ రిస్క్ ఇవన్నీ ఇదే సిస్టమ్ దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఇన్ఫార్మర్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవటం, దాన్ని ప్రికాషన్స్ తీసుకోవటం, ఆ రకంగా సక్సెస్ఫుల్గా బయటకు రావడం జరిగింది. ఈ పోలీస్ జాబ్ అంటేనే 24 గంటలు, అంటే మనకి టైం అనేది ఉండదు. 24 గంటలు డిపార్ట్మెంట్, ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వెళ్ళాలి. Yes, yes. సో ప్రత్యేకంగా మీ కుటుంబ సహకారం ఎలా ఉండేది సార్? అంటే వాళ్ళు బాధపడుతుండేవాళ్ళు, ఇబ్బంది పడుతుండేవారు, కానీ ఉద్యోగం తప్పనిసరి. సర్వీస్ కూడా ఆఫీసర్లను మన్నన పొందాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం సర్వీస్ చేయాలి. అట్లాగే చేస్తుండే వాళ్ళం. తర్వాత ఏ ఫంక్షన్లకు కూడా వెళ్ళేవాళ్ళం కాదు. ఉన్న 30 yearsలో ఎటువంటి ఫంక్షన్స్ కూడా బయటికి ఎక్కడ పోలేదు. కేవలం ఫ్యామిలీస్ని వాళ్ళని పంపించి వాళ్ళే పోయి వస్తుండేవాళ్ళు. వాళ్లకు చాలా అసంతృప్తి ఉండేది, కానీ సహకరించేవాళ్ళు. అంటే మీతో చెప్పేవారా, అంటే నాకు ఎప్పుడు టైం స్పెండ్ చేయట్లేదు? అవన్నీ కూడా సమస్యలు ఉండేవి, చిన్న సమస్యలు. తర్వాత అనుకోకుండా వెళ్ళిపోవటం, అర్ధరాత్రి వెళ్ళిపోవటం, వానలు వెళ్ళిపోవటం, ఒకరోజు 1 గంటలో వస్తా అని చెప్పేసి వారం రోజులు వెళ్ళిపోవటం. ఆ సిచ్యుయేషన్ బట్టి అక్కడ పోయి సిచ్యుయేషన్ ఇదైపోయింది అనుకోండి, వారం రోజులు కూడా ఉండాల్సి వస్తుండేది అట్లేదు బట్టి. అప్పుడు తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా సరే, సెల్ ఫోన్ సిస్టమ్స్ రాలేదు, చివరి ఎండ్లో వచ్చినాయి. కానీ 2002కు ముందు పెద్దగా కమ్యూనికేషన్ సిస్టమ్స్ డెవలప్ కాలేదు. కమ్యూనికేషన్ కూడా చేరేది కాదు ఒక్కోసారి. సో ఆ రకంగా వాళ్ళు ఫ్యామిలీస్ బాగా ఇబ్బంది పడ్డారు. ఇంకొకటి, యాంటీ రిజర్వేషన్ల పోరాటంలో మీ సపోర్ట్ ఎలా ఉండేది? మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అది చాలా టఫ్ సిచ్యుయేషన్ అమ్మా. దాంట్లో పిల్లలు ఏంటంటే అప్పుడు అంటే మీడియా ఎంత పవర్ఫుల్ అన్నది దాంట్లో అది చూసి అందరూ మేము ఇదైపోయినాము. బహుశా ఇండియా టుడే అనుకుంటా, దాంట్లో ఒక ఫ్రంట్ పేజ్, కవర్ పేజ్లో ఈ గోస్వామి సమ్ స్టూడెంట్ కెరోసిన్ ఫ్యూయల్ పోసుకొని అంటించుకున్నాడు మంటల్లో. గోస్వామి అని, బహుశా గోస్వామి అనుకుంటా పేరు. అది యూత్ని బాగా ఇగ్నైట్ చేసింది. ఇగ్నైట్ చేయడం కాకుండా నెగిటివ్గా ఇన్స్పైర్ చేసింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి అందరూ ఈ సూసైడ్ టెండెన్సీకి ప్రొవోక్ అయిపోయినారు. అప్పుడు మేము ఖమ్మంలో ఉన్నాం. ఖమ్మంలో ఉన్నప్పుడు ఇట్లాగే ఏదో బీఈడి ఎగ్జామ్స్ జరుగుతుంటే దాన్ని అడ్డుకోవడం ప్రయత్నం చేశారు. దాని సందర్భంగా కొంతమందిని ముందు ప్రివెంటివ్ డిటెక్షన్లో తీసుకొని చేస్తే, మళ్ళీ సాయంత్రం ఒక అబ్బాయి అటెంప్ట్ చేశాడు. సరే, దాన్ని వెంటనే నీళ్లు చల్లి అబ్జర్వ్ చేసి చేసాం. మళ్ళీ ఆ అబ్బాయి అంటే ఈ కేసులన్నీ విత్డ్రా చేసుకోకపోతే ఫలానా తేదీన, అంటే ఒక వారం రోజులు టైం ఇచ్చాడు, ఖచ్చితంగా నేను సూసైడ్ చేసుకుంటాను అని అల్టిమేటం ఇచ్చేసాడు. అర్థం కాలే, ఏం చేయాలో అర్థం కాలే. పోనీ పట్టుకుందామా, సూసైడ్ టెండెన్సీ వాళ్ళు మా కస్టడీలోనే ఏమన్నా అవుతాడు, అది ఇంకా పెద్ద సమస్య. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు మా ఫ్రెండ్స్, కొలీగ్స్ అంతా కూడా ఒక మంచి సజెషన్ ఇచ్చారు. మనం వీళ్ళంతా హాస్టల్స్లో అక్కడ ఉండి, ఊళ్ళ నుంచి వచ్చి టౌన్లో ఉండి చదువుకునే పిల్లలు, మనం ఇవన్నీ చేస్తున్నాం, మనం బెటర్ లెటస్ డిస్కస్ దేర్ పేరెంట్స్ అని చెప్పేసి అన్నారు. చాలా మంచి ఐడియా. వెంటనే పేరెంట్స్ దగ్గరికి డెలిగేషన్ పంపించాం. ఇట్లా మీ అబ్బాయి సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి మాకు అల్మిట్ ఇచ్చాడు, ఆ అబ్బాయిని మిగతా వాళ్ళతో రెచ్చగొడుతున్నారు అనేసరికి ఊళ్ళో గ్రామస్తులందరూ కూడా ట్రాక్టర్లు వేసుకొచ్చి వీళ్ళందరినీ, మిగతా స్టూడెంట్స్ అందరినీ కౌన్సిల్ చేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోయారు. దానివల్ల ఒక పెద్ద ఇన్సిడెంట్స్ను మేము హ్యాండిల్ చేయగలిగాం, సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలిగాం. మీరు ఇంకొకటి, డిపార్ట్మెంట్ లో వర్క్ చేసేటప్పుడు అబ్బా ఏంట్రా ఈ కేసు అసలు తలనొప్పిగా ఉంది అన్న కేసు ఏమైనా ఉందా సార్? అంటే టెన్షన్ ఒకటి ఉంటుందమ్మా. ఎందుకంటే ఆఫీసర్ అడిగింది చేయగలుగుతున్నామా లేదా అన్న టెన్షన్, అదొకటి టెన్షన్ ఉంటుంది. తర్వాత దీంట్లో సక్సెస్ అవుతామా లేదా అన్న ఒక టెన్షన్ ఉంటుంది. కానీ ఆ సిచ్యుయేషన్స్ అవన్నీ కూడా ఒక ఎడ్యుకేషన్ లాగా, మన ఒక క్రైమ్ థ్రిల్లింగ్ సినిమాను, సీరియల్ చూస్తున్నది అంటే ప్రతి సిచ్యుయేషన్ కూడా అంత ఉత్సాహభరితంగా ఉంటుంది. అది అట్లా తీసుకుంటేనే సక్సెస్ అవుతారు. దాన్ని ఎబ్బా రిస్క్, టిఫిన్ చేయలేదు, అన్నం తినలేదు అన్నట్టు ఫీల్ అయితే కుదరదు. అవి మనకు ఇదిగే రాదు. అక్కడ ఏది ఉంటే తినాలా, వర్క్ చేయాలా, దాంట్లో సక్సెస్ ఆఫీసర్ చూపించాలా, ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్.
అంటే మీరు వర్క్ చేసేటప్పుడు మీ ప్రజాప్రతినిధుల ఒత్తిడి మీపై ఎలా ఉండేది? ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుందో, వాళ్ళ కార్యకర్తలను వాళ్ళు కాపాడుకోవాలని చూస్తారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని చూపిస్తారు. దానివల్ల వాళ్ళ మీరు ఎలా హ్యాండిల్ చేసేవారు దాన్ని? అంటే దాంట్లో ఏం చేసేవాళ్ళం అంటే, మేము ఒక నేరం అనేది జరిగినట్టయితే ఈ అతనికి సంబంధించిన లీడర్ ఎవరైతే మమ్మల్ని అప్రోచ్ అవుతాడో అతనికి దాని తీరుతెన్నులు, దాని పర్యవసానాలు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దానివల్ల వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది అన్నది చేసి అట్లా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళం. దానివల్ల కొంత మాకు రిలీఫ్ ఉండేది. అయినప్పటికీ కూడా వాళ్ళకు అనుకున్నట్టుగా చేయలేదని మా బదిలీ ప్రయత్నాలు చేసేవాళ్ళు. వాళ్ళు బదిలీ అయ్యేవి. బదిలీ అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా తీసుకోకుండా వాళ్ళు అప్పుడు కూడా వ్యక్తిగతంగా మా మీద కక్ష పెంచుకునేవాళ్ళు కాదు. రాజకీయంగా వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మా ట్రాన్స్ఫర్స్ కృషి చేసేవాళ్ళు, కానీ వ్యక్తిగతంగా మా మీద లేనిపోయిన ఎలిగేషన్స్ పెట్టడం ఇట్లాంటివి అయితే ఏం చేయలేదు. సినిమాలో చూపించే పోలీస్ పాత్రలు నిజ జీవితంలో సేమ్ అలాగే ఉంటాయంటారా? సినిమాల్లో యాక్చువల్గా పోలీసులు జరిగే సంఘటనలు, ఆ సీక్వెన్స్లు సినిమాలో 10% చూపిస్తున్నారు. అంతకన్నా తీవ్రమైన, దారుణమైన సిచ్యుయేషన్స్, పరిస్థితులు బయట సహజంగా ఉంటాయి. సినిమాలో చూపించేది నథింగ్. కాదే వైలెన్స్ ప్రేక్షకులను ఇది చేసుకుంటే వైలెన్స్ ఎక్కువ చూపిస్తారు, కానీ అంటే దారుణం అంటే ఎలా ఉంటాయి? ఏమంటామా దారుణం అంటున్నారు కదా, అంటే ఏ రకంగా ఉంటాయి? ఏ రకంగా ఉంటాయి ఏంటమ్మా, కొంతమంది సపోజ్ ఈ నక్సల్స్లే తీసుకుందాం. తన సిద్ధాంతం కోసం ప్రాణాలు అట్లా ఈజీగా వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. చిన్న బెనిఫిట్స్ కోసం 10 రూపాయల కోసము, 15 రూపాయల కోసం, లేదా లిక్కర్ ప్యాకెట్ కోసం మర్డర్స్ చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత అన్నెసరీగా ఒక హీరోగా కావాలని, అంటే జనాన్ని హింసిస్తే నేను గొప్పవాడైతేనని క్రైమ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇక ఈ రాజకీయ కుతంత్రాలు అయితే సినిమాల్లో రానివి చాలా ఉన్నాయి. అంటే మీరు జాబ్ చేసేటప్పుడు మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ మీ సహచరులవి సపోర్టింగ్ ఎలా ఉండేది సార్? చాలా సిబ్బంది మాత్రం చాలా బాగా కోఆపరేట్ చేశారు. సహచరులు కానీ, సిబ్బంది కానీ, ఆఫీసర్లు కానీ చాలా బాగా, అంటే అవుట్ ఆఫ్ 100%లో 95-96% పూర్తి కోఆపరేషన్. కొంతమందికి వేరే వేరే కారణాల వల్ల, కొంత ప్రొఫెషనల్ డిఫరెన్సెస్ వల్ల కొంత ఇది ఉన్నప్పటికీ కూడా 95-96% వీ గాట్ కోఆపరేషన్. అంటే ట్రాన్స్పరెన్సీ ఉండేది. దానివల్ల కూడా చాలామంది ఆఫీసర్స్ కానీ, సబార్డినేట్స్ కానీ, కొలీగ్స్ కానీ బాగా సహకారం చేసేవాళ్ళు. మీ రిటైర్మెంట్ ఎలా సాగింది సార్? అంటే మీరు ఫీల్ అయ్యారా, బాధపడ్డారా? రిటైర్మెంట్ ఫీల్ అయ్యేదేం లేదు. రిటైర్మెంట్ అనేది కామన్. తర్వాత ఇంకోటి ఏంటంటే, రిటైర్మెంట్ కోసం ముందుగానే కాస్త ప్రిపేర్ అయ్యాను. పబ్లిక్ ఈ హడావిడి ఉద్యోగాల నుంచి బయటకు వచ్చి కొంచెం సైలెంట్గా చేసి ఇంటెలిజెన్స్లోకి రావడం జరిగింది. తర్వాత ఉన్న పరిస్థితులు డే 1 నుంచి చూసుకుంటే రిటైర్మెంట్ మాటకి ఆల్మోస్ట్ చాలా ర్యాపిడ్గా పరిస్థితులు బయట సోషల్ కండిషన్స్ మారిపోతూ వస్తున్నాయి. చివరికి ఏ పరిస్థితి అంటే, ఎంతో తొందరగా రిటైర్మెంట్, పీస్ఫుల్ రిటైర్మెంట్ అయితే అంత మంచిదనే పరిస్థితికి వచ్చింది. అంటే ఎందుకని సార్? ఎందుకంటే అమ్మా, చేంజెస్ బాగా, పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ బాగా అయిపోతున్నాయి. ఆ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ అందుకోవటం పాలిటీషియన్స్ కొంచెం డిఫరెంట్ వేలో ఇది చేయాల్సి వస్తున్నారు. అందువల్ల ఈ సిచ్యుయేషన్ మ్యాచ్ చేసుకోవడానికి ఆఫీసర్కు సాధ్యం కావట్లేదు. ఈయన ఎటో ఒకవైపు బెండ్ కావాల్సి వస్తుంది. ఈయన ఎటో ఒకవైపు బెండ్ అయ్యేసరికి రిపర్కషన్స్ చాలా డెవలప్ అవుతున్నాయి. అవి తట్టుకోవాలంటే మళ్ళీ చాలా కష్టం. అందువల్ల ఇప్పుడు కూడా చాలా మంది సిబ్బంది ఏంటంటే, ఎంత తొందరగా రిటైర్ అయితే సీనియర్స్ ఈ గొడవ అంతా ఎందుకు, తొందరగా రిటైర్ అయిపోతే హాయిగా ఏదో రిలాక్స్ కావచ్చు అన్న సిచ్యుయేషన్ లో మెజారిటీ పీపుల్ ఉన్నారు. మెజారిటీ పీపుల్. అంటే మీకు అనిపించిందా సార్ రిటైర్మెంట్ అయ్యో ఇంత రిటైర్మెంట్ లేదమ్మా? ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి, పోలీస్ డ్యూటీ చేయాలంటే కూడా లాట్ ఆఫ్ ఎనర్జీ ఉండాలా. తర్వాత ఫ్యామిలీలో కూడా కొన్ని సమస్యలు ఏమి పెద్దగా ఉండకూడదు. తర్వాత తట్టుకునే శక్తి, అంటే ఇప్పుడు కొత్తలో చేసాము ఓన్లీ 4 hours రెస్ట్ తీసుకునేవాళ్ళం, మిగతా 20 hours తిరగటము అవి ఇవి చేసేవాళ్ళం. రాను రాను ఆ కెపాసిటీ తగ్గిపోతుంది.
కొద్దిగా 50s దాటిన తర్వాత ఎవ్రీ 8 అవర్స్కి కాస్త రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ చూసి మనం ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత మనం అట్లాంటి రిస్కీ జాబ్స్లో ఉండకూడదు, రిటైర్ అయ్యి హెల్త్ ప్రొటెక్ట్ చేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్లోకి వచ్చేసాం. ప్రతి పోలీస్ కి వ్యాస్ సార్ గురించి కానీ ఉదయ్ చంద్ర సార్ గురించి కానీ ఒక గొప్ప అభిమానం అయితే ఉంటుంది సార్. వారి గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు వర్క్ అండర్ ఉమేష్ చంద్ర గారు, లేట్ ఉమేష్ చంద్ర గారు. వ్యాస్ గారి దగ్గర పని చేయలేదు కానీ వారు చేసిన వర్కింగ్ స్టైల్లో మేము చాలా లబ్ధి పొందాము. ముందు సీనియర్ మోస్ట్ కాబట్టి వ్యాస్ గారి దాని గురించి వస్తే గ్రే హౌండ్స్ అనే ఒక కొత్త సిస్టమ్ను స్టార్ట్ చేశారు సార్. ఇది నక్సలైట్స్ దగ్గర మనం కొద్దిగా వెనకబడినట్టున్నాం, వాళ్ళను మనం హ్యాండిల్ చేయడానికి ఎలా ఉండాలని ఆయన బాగా పరిశోధన చేసి దేశ విదేశాల్లో ఎక్స్పర్ట్స్ను కన్సల్ట్ చేసి గ్రే హౌండ్స్ అనే ఒక యూనిట్ని స్థాపించారు డ్యూరింగ్ 89-90s. ఆ సిస్టమ్ చాలా రిజల్ట్స్ ఇచ్చింది. దాంట్లో వాళ్ళు రిస్క్ పడి పనిచేస్తారు. అంటే వాళ్ళు ఒక టీం బయలుదేరంటే ఒక వారం రోజులు 10 రోజులు అడవిలోనే ఉండాలి వాళ్ళు. అంతకుముందు ఆపరేషన్స్కి అట్లా పోయి ఇట్లా తిరిగి వస్తుండేవాళ్ళు. ఆ క్రమంలో ఇన్సిడెంట్ జరుగుతుండేవి. ఇది గమనించి వ్యాస్ గారు లేదు, లోపలికి వెళ్ళిన వాళ్ళు వారం కానీ 10 రోజులు కానీ 15 రోజులు కానీ ఫారెస్ట్లోనే ఉండాలి. వీరు ఎట్లా పోతున్నారు, ఎట్లా తిరిగి వస్తారు అనేది టాప్ సీక్రెట్ ఉండాలి, ఎవరికి తెలియకూడదు. ఈ వారం రోజులు కూడా వాళ్ళు ఫుడ్ క్యారీ చేయటం కానీ అక్కడ జాగ్రత్తగా, అంటే అప్పుడు ఫారెస్ట్లో వంట కూడా చేసుకోకూడదు. అట్లాంటప్పుడు డ్రై రేషన్ అనేది ఒక కొత్త సిస్టమ్ పెట్టారు. డ్రై రేషన్ అనేది డ్రై ఫ్రూట్స్, కేక్స్, బిస్కెట్స్ ఇట్లాంటి వాటితోటి చేసి ఆ ప్రోగ్రామ్ అయ్యే వరకు కూడా డ్రై రేషన్ తోటే గెటాన్ అయ్యేటట్టుగా ప్రిపేర్ చేసి జాగ్రత్తగా టీమ్స్ పంపించి ఇచ్చేసాం. దానివల్ల మంచి రిజల్ట్స్ వచ్చినాయి, బాగా సక్సెస్ఫుల్. అందువల్లే వాళ్ళు జాగ్రత్తగా అతన్ని టార్గెట్ చేసి అసాసినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉమేష్ చంద్ర గారు కూడా అదేవిధంగా సిబ్బందిని బాగా, ఉమేష్ చంద్ర గారి సిస్టమ్ ఏంటంటే సిబ్బంది రూట్ లెవెల్లో దాకా పోయి సిబ్బంది అప్ టు హోమ్ గార్డ్స్ వరకు కూడా పోయి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకు ఒక సెక్యూర్డ్ సిచ్యుయేషన్ కల్పించి వాళ్ళ టాలెంట్ యూజ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చేయటము, ఆపరేషన్స్ కండక్ట్ చేయటము, వీటిల్లో ఆయన మంచి నిష్ణాతుడు. సిబ్బందికి చాలా ప్రొటెక్టివ్గా ఉండేవాళ్ళు. హీ యూస్ టు టేక్ లాట్ ఆఫ్ కేర్ ఆఫ్ ద సబార్డినేట్స్. ఎక్స్ట్రాడినరీ కేర్ తీసుకునేవాళ్ళు సబార్డినేట్స్ గురించి. చిన్న చిన్న తప్పులు చేస్తే కానీ సీరియస్గా తీసుకునే వాళ్ళు కాదు. కొద్దిగా కౌన్సిలింగ్ చేసి ఇట్లా చేయాలి, దీని ఫలితాలు ఎట్లని ఎక్స్ప్లెయిన్ చేసి సిబ్బంది అభిమానాన్ని అత్యధికంగా చూరగొన్న ఆఫీసరు ఉమేష్ చంద్ర గారు. అందువల్ల ఆయనను వీళ్ళు కొంచెం వర్గశత్రుగా భావించి అటాక్ చేయడం జరిగింది. అసలు ఈ నక్సల్స్ అంటే ఏంటి సార్? నక్సలిజం అనేది అదొక పెద్ద సబ్జెక్ట్ అమ్మా. సోషల్గా వచ్చేసరికి ఫస్ట్ 69కి ముందు ఈ నక్సలిజం సిస్టమ్ అంతా లేదు. ఫస్ట్ ఇది ఈ చైనాలో ఉన్న మావోయిస్ట్ రెవల్యూషన్ భావజాలంతో బెంగాల్లో నక్సల్బరీ అనే గ్రామంలో స్టార్ట్ అయింది ఈ ఉద్యమం. అందువల్ల దానికి నక్సలైట్ అని పేరు వచ్చింది. యాక్చువల్గా నక్సల్బరీ ఇస్ ఎ విలేజ్, ఇప్పటికీ ఉంది బెంగాల్, నార్త్ బెంగాల్లో అదొక విలేజ్. అక్కడ ఫస్ట్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఏంటంటే పెత్తందారి ఫ్యూడల్స్ మీద గ్రామ ప్రజలు తిరగబడ్డారు. అది మెల్లగా ఇదైపోయి అప్పుడు చార్ ముజాందారు వాళ్ళు ఆ పేర్లు నాకు బాగా గుర్తులేవు, వాళ్ళు అంతా దాని నాయకత్వం వహించారు. అది అక్కడ కొంచెం సమస్య పోయిన తర్వాత అదే ప్రభావం మనకు పార్వతీపురంలో స్టార్ట్ అయింది. అదే పార్వతీపురం కుట్ర కేసు. అక్కడ కూడా పెత్తందారులైన భూస్వామి మీద సామాన్య జనులు, రైతులు తిరగబట్టం, దాన్ని జరగని పార్వతీపురం కుట్ర కేసు అయింది. అది జరుగుతుంది. అప్పుడే మన చండ్రపుల్లారెడ్డి గారు, తర్వాత తరిమిన నాగిరెడ్డి, వీళ్ళంతా ఈ భావజాలంతో ఉండి వాళ్ళు పూర్తిగా అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయి అదే ప్రభావం తెలంగాణలో కూడా కొంచెం అప్పుడు పెత్తందారి ఫ్యూడల్ వ్యవస్థ కొంచెం ఉండేది. దాని మీద తిరుగుబాటుకు ఫస్ట్ మహదేవ్పూర్ ప్రాంతంలో మామూలు కర్రలు, కత్తులు, గొడ్డళ్లతోటి ఒక దళాన్ని ఫారం చేశారు. ఆ సమయంలో క్రిస్టియన్ మిషనరీస్ కొన్ని ఉండేది.
ఒక మిషనరీ గారు ఏదో సరదాగా హంటింగ్ కోసం ఆయన దగ్గర వెపన్, లైసెన్స్డ్ వెపన్ ఉండేది. ఆ లైసెన్స్డ్ వెపన్ తీసుకొని ప్రొటెక్షన్ కోసం అట్లా ఆ మాధూర్ ఫారెస్ట్లో పోతుంటే వీళ్ళు అతన్ని ఓవర్ పవర్ చేసి ఆయన దగ్గర ఉన్న తుపాకులు 2 లాక్కున్నారు. ఈ లాక్కున్న తుపాకులతోటి పేరూరు అని మనకు 3 స్టేట్ల బార్డర్లో ఖమ్మం జిల్లాలో చివరి గ్రామము. ఆ పేరూరు అనే పోలీస్ స్టేషన్లో అటాక్ ప్రయత్నం చేసి ఫెయిల్ అయినారు, సక్సెస్ కాలేవాళ్ళు. ఆ పేరూరు ఎట్లాంటిదంటే దానికి అప్పట్లో రోడ్డు సౌకర్యం ఉండేది కాదు. వానాకాలం 3 నెలలు అది ఐలాండ్ లాగా ఉండేది. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న గ్రామాన్ని అటాక్ చేసేసరికి వీళ్లకు సరైన అవగాహన లేక వాళ్ళే గాయపడ్డారు. కాకపోతే పోలీస్ స్టేషన్లో షెల్టర్లో ఉన్న వాళ్ళిద్దరూ చనిపోవడం జరిగింది. దాన్ని అప్పుడు పోలీసులు సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు. అది ఫస్ట్ పోలీసుల మీద అటాక్ చేయటం. అప్పుడు చిరంజీవి అని, డాక్టర్ చిరంజీవి సీనియర్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. దాంట్లో చాలా మంది చనిపోయినారు, చాలా మంది లొంగిపోయినారు, చాలా మంది సిద్ధాంతం కరెక్ట్ కాదని బయటకు వచ్చారు. అది జరిగింది. అట్లా అది మెల్లగా కొంచెం వ్యాప్తి చెందింది. వ్యాప్తి చెంది 74లోకి వచ్చేసరికి ఈ పీపుల్స్ వార్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. రాడికల్స్ మూవ్మెంట్ అనేది వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టారు. దానికి బాగా జనం అట్రాక్ట్ అయినారు, యూత్ ముఖ్యంగా. మేము కూడా బెల్లంపల్లిలో సిఎస్ఐ హై స్కూల్లో చదువుతుండేవాళ్ళం. అంత ఎంప్లాయీస్ పిల్లలు వాళ్ళు కూడా దీనికి అట్రాక్ట్ అయినారు. చాలామంది వచ్చారు, పోయినారు. అయితే మేము అబ్జర్వ్ చేస్తున్నాం, ఇది ఏంటి అన్న అబ్జర్వేషన్. అయితే ఎప్పుడైతే ఈ మూమెంట్ బాగా కొంచెం పుంజుకుంటుందో అప్పుడు పోలీసులు కూడా వాళ్ళని చూసి చూడనట్టుగానే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏంటి లోగాలు రౌడీస్ మీద, క్రిమినల్స్ మీద అటాక్స్ చేస్తున్నారు. రౌడీస్ని కొట్టడం, క్రిమినల్స్ను పారదోడటం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం, ఇవన్నీ చేస్తున్నారు. అందువల్ల కొంచెం పోలీసు కూడా ఉండి చూసి చూడనట్టుగా ఉన్నారు. ఆ పరిస్థితిలో మాకు ఏమనిపించిందంటే ఎవరైతే బయట రిఫరాఫ్స్ ఉన్నారో వాళ్ళే మళ్ళీ దాంట్లోకి పోయి, ఇది పొలిటీషియన్స్ కనుక ఒక పార్టీ నుంచి ఒక పార్టీ మారినట్టుగా ఆ రిఫరెన్స్ మళ్ళీ దాంట్లో పోయి దాంట్లో వాళ్ళు స్ట్రాంగ్ అవడం మొదలుపెట్టారు. ఓహో ఇది కూడా పక్కదారి పోతుందని, మాకు ఆ టెండర్ ఏజ్లోనే ఇది కూడా సక్సెస్ కాదు, ఏదో పక్కదారి పోయే వ్యవహారం ఇది అని చెప్పేసి మేము ఇక దాని గురించి ఆలోచించకుండా మా ఎడ్యుకేషన్ ఏదో మా దాంట్లో పోయినాం. ఈ క్రమంలో జరుగుతుండగా 76లో కొండపల్లి సీతారామ గ్రూప్ వాళ్ళు కపాలపూర్లో ఒక భూస్వామి ఇంటి మీద దాడి చేసి పాపం అందరిని, అమాయకులను వీళ్ళందరినీ చంపేశారు. అప్పటి నుంచి పోలీసు సీరియస్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం స్టార్ట్ అయింది. అది పెరిగి ఇక కొంతకాలం యూత్ సపోర్ట్ వాళ్ళకి దొరికింది. సపోర్ట్ దొరికినంత కాలం ఉద్ధృతంగా జరిగింది మూమెంటు. తర్వాత మెల్లగా అది దాని ఆ భావజాలం కరెక్ట్ కాదని తర్వాత ఈ పోలీస్ స్టేషన్ కృషి, పోలీస్ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయటము, ఆ రిపర్కషన్ చూపించటము, దాంట్లో ఉన్న మిస్టేక్స్ని అయితే చూపటం, ఇట్లాంటి వాటి వల్ల కూడా అది బాగా ఇప్పుడు ఆల్మోస్ట్ 100% 5-6%కు నక్సల్ ప్రభావం తెలుగు సమాజంపై ఎలా ఉందంటారు? అంటే అప్పట్లో బాగా ఉందమ్మా. గద్దర్ ఒక వరంగల్లో సభ పెట్టేసరికి దానికి తండోపతండాలపై గద్దర్ పాటలకు అట్రాక్ట్ అయ్యి నక్సల్ జాయిన్ అయ్యి ఉన్నారు. తర్వాత ఇప్పుడు అదంతా ఉపయోగపడేది కాదు, అది ఇప్పుడు సమాజానికి సరిపడిన విషయం కాదు. ఓన్లీ డెవలప్మెంటు, మన హార్డ్ వర్క్, తర్వాత మన సిన్సియారిటీ మనకు యూస్ఫుల్. గవర్నమెంట్ ఎన్నో ఆప్షన్స్ ఇస్తుంది, ఆ ఆప్షన్స్ జాగ్రత్త వాడుకుంటే చాలా డెవలప్ అవుతాం అన్నది ప్రజలకు అర్థం. మీ శిష్యుల గురించి చెప్పండి సార్. శిష్యులు గురించి అంటే అందరు కూడా బాగా వర్క్ చేశారు, మంచి సక్సెస్ఫుల్ వాటికి ఉన్నారు. సిబ్బంది కానీ ఎమినెంట్ వర్క్స్ చేశారు. అది ఒక చెప్పిన దాన్ని పాజిటివ్గా తీసుకొని క్రైసిస్ మూమెంట్లో కూడా వేరే ఆలోచన లేకుండా క్రైసిస్లో పోయి సక్సెస్ఫుల్గా అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. వాళ్ళంతా మంచి హోదాల్లో ఉన్నారు. సో ఐఎమ్ డామ్ హ్యాపీ అబౌట్ మై సబార్డినేట్స్, మై కొలీగ్స్. పోలీస్ డ్యూటీ అంటే ఏంటి సార్ అసలు? పోలీస్ డ్యూటీ అంటే మనం మెయిన్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీస్. ఫస్ట్ స్టెప్ పోలీస్ స్టేషన్కి ఎట్టి పరిస్థితుల్లో తాళం వేయటం జరగదు. 24 hours ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ కండిషన్స్, మీకు భూకంపాలు వచ్చినా, అగ్ని ప్రమాదాలు వచ్చినా, ఎండలైనా, వానలైనా, వరదలైనా పోలీస్ స్టేషన్ ఓపెన్ ఉంటుంది.
ఎవరికైనా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇది అని అదే కాదు, ఏ ప్రాబ్లం వచ్చినా వన్ కెన్ అప్రోచ్ టు ద పోలీస్ స్టేషన్. తర్వాత పోలీస్ ఆఫీసర్ ఎవరైనా సరే హీఈస్ హ్యావింగ్ ద ఆపర్చునిటీ టు డెలివర్ ఇన్స్టాంట్ జస్టిస్. వేరే ఎవరు కూడా చేయలేరు. ఇన్స్టాంట్ ఇమ్మీడియట్ జస్టిస్ చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది యూనిఫామ్లో ఉన్న పోలీస్. దొంగలను పట్టుకోవటమే కావచ్చు, తర్వాత అటాక్ చేసే వాళ్ళను న్యూట్రలైజ్ చేయటమే కావచ్చు, లేదా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం హైదరాబాద్లో ట్రాఫిక్ దానప్పుడు మ్యాన్ హోల్స్ కూడా క్లియర్ చేసి ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయటము, తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రుల దగ్గర చేర్చడము, రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేయటము, ఇవన్నీ కూడా పోలీసుకు అదొక ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఫోర్స్ టు అటెండ్ ఈస్ ద లోకల్ పోలీస్. 100%. ఇంకొకటి సార్, ఏసీబీ రైడ్స్ జరిగిన తర్వాత ఆ ఉద్యోగిపై ఎలా ఉంటది అంటారు? అది చాలా దారుణంగా ఉంటుందమ్మా. అది ఫస్ట్ థింగ్ ఏంటంటే సబార్డినేట్స్ దగ్గర, కొలీగ్స్ దగ్గర, సీనియర్స్ దగ్గర ఆల్మోస్ట్ ఐసోలేట్ అయిపోతాడు. ఎవరి దగ్గరికి పోలేడు, ఎవరు ఈయన దగ్గరికి రారు. ఫస్ట్ థింగ్. తర్వాత సోషల్గా కూడా ఒక రకమైన బైకాట్ అయ్యే పరిస్థితి లాగా కనపడుతుంది. సహకారం చేయటానికి కానీ రిలీఫ్ కోసం కానీ ఎవరు కూడా ముందుకు రారు. చిన్న చిన్న ప్రభావాలకు లోనుపడి వాటిలోకి పోవటం అనేది ఒక ఆల్మోస్ట్ సూసైడల్ అది. అది కాక ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా మంచి రెమ్యునరేషన్ వస్తుంది, వెహికల్స్ ఇస్తున్నారు, తర్వాత స్టేషన్ మెయింటెనెన్స్కి డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా కరప్షన్ చేయాల్సిన అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు. కాబట్టి రాయల్గా పబ్లిక్ సర్వీస్లో మంచి పేరు సంపాదించుకొని మంచి ఇది చేయటం ఉత్తమం. ఆ కరప్షన్ యాంగిల్లోకి అసలు పోలీసులు ఆలోచించకూడదు. మీరు ఎస్ఐగా ఉన్నప్పుడు జీతం ఎంత సార్? రిటైర్డ్ అయినాక ఎంత అయింది? ఫస్ట్ శాలరీ ఐ హ్యావ్ డ్రాన్ ఈజ్ ఐ థింక్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు 1100 ఉండేది. రెగ్యులర్గా ఎస్ఐగా వచ్చిన 1300 వరకు వచ్చింది. రిటైర్ అయిన నాటికి అరౌండ్ 1 lakh వచ్చింది. సో ఆల్మోస్ట్ 30 years లో 100 times పెరిగింది. ఇంకొకటి సార్, ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా అంటే ఒక మనిషి ఎక్కడుంది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఫోన్స్. ఇప్పుడున్న 5G కాలంలో లొకేషన్ ట్రాప్ చేసి మనుషులని అట్లా దొరకబట్టచ్చు. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. సో మీరు చేసినప్పుడు అయితే ఇట్లాంటి సాంకేతిక పరిణామాలు అయితే ఏం లేవు. అప్పటికి రాలేదమ్మా. మేము సర్వీస్ లో ఉన్నప్పటికంటే చివర్లో వచ్చినాయి. అప్ టు 2002 వరకు సెల్ ఫోన్స్ యూజ్ ఇంతగా లేదు. అప్పుడు ఏదన్నా మనం వర్కౌట్ చేయాలంటే ప్యూర్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ కావాల్సి వచ్చేది. అప్పుడు సీసీ కెమెరాస్ కూడా లేదు, ఈ సెల్ ఫోన్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా లేదు. అందరి దగ్గర సెల్ ఫోన్ ఉండేవి, ఓన్లీ విఐపీస్ దగ్గర ఉండేవి కొన్ని సెల్ ఫోన్స్. తర్వాత 2005 తర్వాత బాగా విరివిగా అయిపోయినాయి. బిఫోర్ 2005 మాకు చాలా కష్టంగా ఉండేది. ఏదన్నా ఇష్యూను ట్యాకిల్ చేయాలంటే లాట్ ఆఫ్ హ్యూమన్ సోర్సెస్, తర్వాత దానికి సిస్టమ్స్, పోలీస్ రికార్డ్స్ ఉంటాయి. పోలీస్ రికార్డ్స్ లో లూజ్ లీఫ్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది, క్రిమినల్ సంబంధించి. మోడస్ ఆపరెండి రిజిస్టర్ అని ఒక రిజిస్టర్ ఉంటుంది. దాంట్లో ఎవరు పాత నేరస్తులు ఎవరు, ఈ రకంగా నేరం చేసేవాళ్ళు ఎవరు, జైల్స్ లో ఉన్న శిక్షలు పడ్డ వాళ్ళు ఎవరు, ఆల్రెడీ ప్రిజన్ లో ఉన్న వాళ్ళు ఎవరు, ఇట్లా ఉండేది. అయితే మేమేం చేసేవాళ్ళం, ఫస్ట్ ఈ క్రిమినల్స్ అంతా కూడా ఇది చేసేవాళ్ళం, స్క్రీన్ చేసేవాళ్ళం. చేసి వాళ్ళతోటి ఇంటరాక్షన్ జరిగి వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు కూడా జైల్లో కూడా పోయి మాట్లాడి, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ తోటి మాట్లాడి ఇది చేసి ఇంకా ఈ నేరాలు చేసే తత్వం ఉన్న వాళ్ళు ఎవరు ఏంటని చెప్పేసి అట్లా ఎంతో రికార్డ్ వర్క్, ఎంతో హోంవర్క్ చేసి తప్ప చిన్న క్లూ వచ్చేది కాదు. అప్పుడు చాలా కష్టంగా ఉండేది డిటెక్షన్ అనేది. బట్ ఇప్పుడు చేసినంత డిటెక్షన్ కూడా అప్పుడు ఉండేది. అంత డెలిబరేట్గా పోయి చేసి రిస్క్ తీసుకొని డిఫరెంట్ క్రిమినల్ జోన్స్లోకి పోయి వాళ్ళ ఇన్ఫార్మర్స్ను డెవలప్ చేసుకొని ఏదో రకంగా పట్టి రికవరీస్ అవి చేయటం ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంతెంత వర్క్ జరుగుతుందో కొద్దిగా డిలే అయినా అప్పుడు కూడా అంత వర్క్ జరిగింది. అంత డెడికేటెడ్గా వర్క్ చేసేవాళ్ళు. తర్వాత ఇంటరాగేషన్ టెక్నిక్స్ కూడా అప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండేవి. ఇంటరాగేషన్ అంటే 3rd degree అన్నట్టే కాకుండా ఒక క్రిమినల్ను బాగా స్టడీ చేయటం, ఏ సందర్భంలో ఆయన క్రైమ్కు ఇదైపోయినాడు, ఆయన నీడ్స్ ఏంటి,
ఆయన వీక్నెసెస్ ఏంటి, వాడి స్ట్రెంగ్త్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేసి ఆ యాంగిల్లో ప్రెజర్ తీసుకొచ్చి అట్లా చేసి మంచి సక్సెస్ తీసుకున్నది. ఒక సాటిస్ఫై సినిమా, ప్రతిదీ ఒక సినిమా స్టోరీ లాగానే ఉండేది అది. మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్ లో మీకు సహకారం ఎలా ఉండేది సార్? అంటే వాళ్ళు మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళ మీకు? అంటే అది ఒక్కోటో డిఫరెంట్గా ఉంటుందమ్మా. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు, తర్వాత మహారాష్ట్ర ఉండేది, ఎక్కువ మహారాష్ట్ర పోతుండేవాళ్ళం. మహారాష్ట్రలో అంత రికార్డు ఇక్కడ కొంత నాన్ ఫార్మల్ గా చేసేవాళ్ళు. మహారాష్ట్ర కనుక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీకు ఫారిన్ పాస్పోర్ట్ ఉండాలి, అతని మీద క్యాండిడేట్ మీద వారెంట్ ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు కూడా ఎవరెవరైతే ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు కూడా వాళ్ళ పోలీస్ స్టేషన్ డైరీలో వాళ్ళు రాసుకుంటారు, రాసుకొని తగిన సహకారం ఇస్తారు. ఒక్కోసారి ఏంటంటే కొంతమంది అఫెండర్స్ ని వాళ్ళ ఇంటిమేషన్ లేకుండా పట్టుకొస్తే పోలీస్ మీద కేసులు రిజిస్టర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒరిస్సాలో జరుగుతుంటుంది. వాళ్ళకు తెలియకుండా కనుక ఎవరన్నా మనిషిని పట్టుకొస్తే పోలీసులు ముద్దాయిలుగా పేర్కొంటూ వాళ్ళు కేసులు నమోదు చేసే సందర్భాలు జరిగినాయి. ఒకవేళ ఎవరైనా అక్కడ ఎదురు తిరిగారనుకో, దాన్ని పోలీస్ మరి ఎలా డీల్ చేయాలి? అది చాలా సెన్సిటివ్ విషయం. దాంట్లో టాక్ట్ అనేది బాగా యూజ్ చేయాలి. దాంట్లో అక్కడ ముందు స్టడీస్ చేయాలి. అక్కడ ఆ గ్రూపు నేచర్ ఏంటి, వాళ్ళకి అక్కడ ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ నెట్వర్క్ ఎట్లా ఉంటుంది, తర్వాత లోకల్ పోలీసు మరి మనకు కోఆపరేట్ చేస్తారా చెయ్యరా అన్నది అది కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసి కాకపోతే వాళ్ళ డెన్లోంచి పట్టుకునే బదులు వాళ్ళు బయట మూమెంట్లో ఉన్నప్పుడు పికప్ చేసుకోవడం సేఫ్. వాళ్ళు ఎక్కడికి పోతారు, ఈవినింగ్ టైం ఎక్కడికి లిక్కర్ తీసుకోవడం ఎక్కడికి పోతాడు, లేకపోతే షెల్టర్ ఎంజాయ్మెంట్కి ఎక్కడికి పోతాడు, తర్వాత అతని ఫ్రెండ్స్ ఎవరు, ఇట్లా కొద్దిగా ఐసోలేట్ చేసి అక్కడ ఆయనకు స్ట్రెంగ్త్ లేని పాకెట్లో చూసి అతన్ని పికప్ చేసుకోవటం అన్నది మా ప్రాక్టీస్ ఉండేది. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకో, పోలీసులని పబ్లిక్ ఎలా అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ స్టేషన్ ఈజ్ ఓపెన్. ఇప్పుడు గత 15 ఏళ్ళ నుంచి రిసెప్షన్ సిస్టమ్ అని ఒకటి పెట్టారు. ఆఫీసర్ అందుబాటులో ఉన్నా లేకపోయినా ఫస్ట్ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ కౌంటర్కి వెళ్ళాలి. అక్కడ వాళ్ళ ఫిర్యాదు వాళ్ళన్నా రాసుకుంటారు, లేదా మనం పిటిషన్ ఇచ్చినా ఇది చేస్తారు, దానికి రజిస్తారు. దాన్ని గనక అది కేసు రిజిస్టర్ చేసే గనక కేసు అయితే రిజిస్టర్ చేస్తారు, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సపోజ్ అక్కడ ఏదన్నా తేడా ఉంది, అక్కడ మేము సాటిస్ఫై కనుక కాకపోతే, స్టేషన్ లెవెల్లో స్టేషన్ కాకపోతే ఫర్దర్ చిన్న స్టేషన్లో అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, పెద్ద స్టేషన్లో అయితే నెక్స్ట్ ఏసీపీ గారు ఉంటారు, ఏసీపీ ఆర్ డిఎస్పీ ఉంటారు, వాళ్ళకి రిప్రజెంట్ చేయటం. అక్కడ కూడా సాటిస్ఫై కాకపోతే నెక్స్ట్ యూనిట్ ఆఫీసర్ ఎస్పీ గారి దగ్గర పోవచ్చు. అక్కడ కూడా సాటిస్ఫై కాకపోతే స్టేట్ ఆఫీస్ దాకా ఫ్రీ అప్రోచ్. ప్రతి ఆఫీసర్ కూడా విజిటర్స్కు టైం కేటాయిస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం పూట 3 to 5 విజిటర్స్ టైం పెడుతున్నారు. ఎనీబడీ కెన్ గో టు ఎనీ ఆఫీసర్ అండ్ రిప్రజెంట్ ద మ్యాటర్. కాకపోతే ఛానల్స్ వన్ ఆఫ్టర్ వన్ ఛానల్ చేసుకుంటూ ఏకాఏకన ఆఫీసర్లు కలుస్తున్నారు కానీ సూటిగా డీజీపీ లెవెల్లో పోవటం కాకుండా ముందు ఒక్కొక్క ఛానల్ పూర్తి చేసుకుంటూ పోతే బాగుంటుంది, అది కరెక్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా ముందు పోలీస్ స్టేషన్ పోండి, దాని తర్వాత నెక్స్ట్ యాక్షన్ మేము ఫాలో చేస్తామని చెప్పడానికి బాగుంటుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ పై మీ అభిప్రాయం ఏంటి? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ విత్ అంటే క్రిమినల్స్ తో ఫ్రెండ్లీగా ఉండాలంటారా? క్రిమినల్స్ తో కూడా ఫ్రెండ్లీగా ఉండాలంటారా? ఉండకూడదు, అది నేను చెప్పేది. ఫ్రెండ్లీ పోలీస్ అనేది లా అబైడింగ్ పీపుల్ తోటి ఫ్రెండ్లీగా ఉండాలి. క్రిమినల్స్ని క్రిమినల్గానే ట్రీట్ చేయాలి. లేకపోతే ఏంటంటే ఈ ఫ్రెండ్లీ పోలీస్ అని మనం ఏదైతే పబ్లిక్ కోసం అనుకుంటున్నాం, వాళ్ళు మనకు నెగిటివ్ అయిపోతారు, వాళ్ళ దగ్గర మనం పలచబడిపోతాం. క్రిమినల్ దగ్గర మాత్రం క్రిమినల్ లా ప్రకారం ఏ రకంగా డీల్ చేయాలో ఆ రకంగా ఖచ్చితంగా డీల్ చేయాలి. ఆ ట్రాన్స్పరెన్సీ పబ్లిక్ ఉండాలి. అప్పుడు పబ్లిక్ విల్ బికమ్ మోర్ ఫ్రెండ్లీ టు యూ. లేకపోతే కుమ్ముక్కైనారన్న ఫీలింగ్ వస్తుంది, ఆ పబ్లికే మన మీద ఏంటి పోలీస్ స్టేషన్లో అటాక్ చేయటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి క్రిమినల్గానే డీల్ చేయాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ విత్ ఓన్లీ లా అవాయిడింగ్ పబ్లిక్. ఒకవేళ మళ్ళీ మీ సేవలు కావాలంటే మీరు వెళ్తారా సార్ మళ్ళీ డిపార్ట్మెంట్కి? అంటే లేదమ్మంటే అంటే కొంతమంది పోతారు, కొంతమంది ఉన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. నాకేంటంటే ఆల్ ద 32 years మనం 32 yearsలో ఏ ఫంక్షన్స్ కూడా పోలేదు.
ఫ్యామిలీ ఫంక్షన్స్ వాటికి వీటికి. ఇప్పుడు కూడా మళ్ళీ తర్వాత హెల్త్ కూడా సపోజ్ మనకి ఏమైనా బాధ్యత ఇచ్చినా కానీ వీ హ్యావ్ టు గో, మళ్ళీ ఆ టైం మెయింటైన్ చేయాలి. ఆ టైం మెయింటైన్ చేయాలంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళు పొద్దున్నే లేవటం, మళ్ళీ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ లంచ్ బాక్స్, ఇవన్నీ చేయటం, మనం ఏదో హడావిడి తింటాం పోవటం, హెల్త్ కోఆపరేట్ చేయదు ఇప్పుడు. తర్వాత బెటర్ నాట్ టు జాయిన్, అది మనం ఏదో రిలాక్స్ ఉండి మనం ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే మనవి టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ రిలేటివ్స్ అండ్ వాళ్ళ సమ్ ఫ్యామిలీ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే బెస్ట్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. Okay. చాలా ఎన్నో విషయాలు మాతో పంచుకున్నందుకు Okay. చాలా Thank you. సంతోషం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, వీరేశ్వరరావు సార్తో చాలా అయితే మనతో చాలా విషయాలు పంచుకున్నారు. సో మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి SV6 న్యూస్.